హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. యోషి వ్లాగ్స్ వచ్చేటప్పటికి సైడ్ నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి అనూష అరవపల్లి 6658 అండి. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేటప్పటికి గురువారం అనమాట జరిగింది. ఇవాళ వ్లాగ్ ఇది. మేము మా తమ్ముడికి అయితే మ్యాచ్ అయితే సెట్ అయింది. సో దానికోసం మేము లగ్నపత్రిక రాసుకోవడానికి అయితే ఏలూరు వరకు ట్రావెల్ అయితే చేసాము. చిలకలూరుపేట దగ్గర నుంచి మ్యాక్సిమం మాకు 2.5 hours 3 hours దాకా పట్టింది. దారిలో వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న వ్లాగ్స్ అయితే షూట్ చేశాను. అలాగే దుర్గమ్మ వారి టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట, కొంచెం దూరం వచ్చాక మనకి చిలుకూరుపేట దగ్గర నుంచి. సో అక్కడైతే దండం పెట్టేసుకొని అమ్మవారిని వరకే వీడియో తీసాను. ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కదా, సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా తమ్ముడు అయితే అరుస్తున్నాడు. అందుకని ఫాస్ట్గా వచ్చేసాను. ఫ్రంట్ సైడ్ స్లో మోడ్లో పెట్టేసి తీసాను వీడియో. కొంత అయితే నేను అదే చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట. నాకు ఈ కొండలు చూస్తే సో మేమైతే ఏలూరు వరకు ట్రావెల్ చేయాలని చెప్పాను కదా, కొంత వీడియో అయితే నేను స్లో మోడ్లో పెట్టే తీసాను. ఎందుకంటే ఫాస్ట్ మోడ్లో పెడితే అన్నీ అంత లుక్ అనిపించలేదు. కొన్ని వ్యూ వచ్చేటప్పటికి స్లో మోడ్లో పెడితే బాగుంది. ఇంకా అంతా కంప్లీట్గా ఏలూరులో అది తీద్దామంటే రోడ్ ట్రావెల్ చేసేటప్పుడు అది కుదరలేదన్నమాట. సో అందుకని నేను కొంత వీడియోనే తీసాను. మొత్తము ఇదంతా గుంటూరుకి వెళ్ళే దారిలో మాత్రమే ఈ స్లో వీడియో వచ్చేటప్పటికి చాలా టైం అయితే పట్టింది నాకు. ఇక్కడ వచ్చేటప్పటికి దశావతారం టెంపుల్ అనమాట. మేము గుంటూరు దాటేసాము. గుంటూరులో అయితే మేము ఒక 25 minutes వరకు అయితే వెయిట్ చేసాము. మా మేనమామ రావాలి నరసరావుపేట నుంచి. సో మా మావయ్య అన్నారు, నేను గుంటూరు వచ్చేస్తానులే, మీరు వెళ్ళిపోండి అన్నారు. అందుకని చెప్పేసి మేమైతే గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అయితే వెయిట్ చేసాం అన్నమాట. కార్లోనే. కార్ మా బ్రదర్గాను మా తమ్ముడికే ఉంది, ఓన్ కారే. సో అందుకని మేము అక్కడైతే ఒక 25 minutes వరకు వెయిట్ చేసాము. అలా ట్రావెల్ చేస్తూ స్లో మోడ్లో పెట్టాను. ఎందుకంటే దశావతారం టెంపుల్ అయితే దగ్గరకు వచ్చేసేసింది. సో అందుకని అదైతే స్లో మోడ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి నేనైతే చిన్నగా అలా వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి దశావతారం టెంపుల్ దగ్గర, చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఒకసారి వెళ్ళాను. సో అప్పటికైతే నేను స్టార్ట్ చేయలేదు. చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో. అపార్ట్మెంట్స్ దగ్గర విల్లాస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఖతర్నాక్ ఉంటాయి. టెంపుల్ దగ్గరికి రానే వచ్చేసాము. నేనైతే దండం పెట్టుకుంటూనే వచ్చేసాను. చెప్పాను కదా శివుడి విగ్రహం అయితే కట్టారని. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నేను జూమ్ చేసి తీద్దామన్నా మిర్రర్ క్లోజ్ ఉంది కదా, అందులో మా కార్ మిర్రర్ వచ్చేటప్పటికి బ్లాక్ అన్నమాట. సో అందుకని నేను స్లో మోడ్లో పెట్టే వీడియో అయితే తీసాను. అంతా కూడా ఇదంతా చూసేసుకొని షూట్ చేసుకొని దండం పెట్టుకొని యువతలకు రాగానే ఇక్కడ వేరే టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ బిల్డింగ్ దాటాక చూడడానికి వచ్చే ఇస్కాన్ టెంపుల్ లాగా ఉంటుంది. ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇంతవరకు కూడా లోపలికి అయితే వెళ్ళలేదు. నాకైతే ఇస్కాన్ టెంపుల్ లాగా అనిపించింది. సో అందుకని నేనైతే వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంతవరకు అయితే స్లో మోడ్లో పెట్టాను. ఈ ద్వారం వరకే అనమాట స్లో మోడ్లో వచ్చేది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఫాస్ట్ వీడియో అయితే వస్తుంది. అది కంటిన్యూగా ఇదే ప్లేస్ అయితే ఏం తీయలేదు. నేను బిట్స్గా తీసాను కదా, మొత్తం ఒక వీడియోలో సెట్ చేద్దామంటే నాకైతే సెట్ అవ్వలేదన్నమాట. సో అందుకని ఇలా పార్ట్స్గా అయితే నేను తీసాను వీడియో అయితే. మొత్తం కంప్లీట్గా ఒక వీడియోలో ఒక 20 minutes 21 minutes వచ్చే వరకు ల్యాక్ పెడదామంటే సెట్ అవ్వట్లేదు వీడియోస్. సో మేము అందుకని ఇలా అయితే ట్రై చేసాము. మేము అయితే మా చిలుకలు ఆ తర్వాత మా మామయ్య ఎక్కారని చెప్పాం కదా. గుంటూరు నుంచి అయితే మా మమ్మీ, మా డాడీ, అలాగే మా సిస్టర్ అండ్ మా మరిది, మా బావ అండ్ మా అక్క, మా అమ్మమ్మ అయితే బయలుదేరారండి. వాళ్ళైతే మా వెనకాల వెహికల్లో వస్తున్నారు. ఇప్పుడైతే మా ముందు ఉంది కదా వెహికల్, అందులో ఉన్నారు. మా తమ్ముడేమో మాది వచ్చేటికి సన్ రూఫ్ కార్ అనమాట. సో అది ఓపెన్ చేసి నువ్వు పైకి లేవమ్మా వాళ్ళు వీడియో తీస్తారని చెప్పేసి చెప్తున్నాడు. నేనేమో లెగవన్ పోరా అని చెప్పేసి అరుస్తున్నాను, నాకు భయం వేసేసి. మళ్ళీ తర్వాత నేనైతే బ్యాక్ కెమెరా పెట్టేసి నేనైతే అందరినీ హాయ్ చెప్పమనేది చెప్తున్నాను. ఇక్కడ ఉన్నారు కదా, ఈయన మా మావయ్య అనమాట.
దానికి ముందు మిడిల్లో కూర్చుంది మా మమ్మీ, అటువైపు మా అమ్మ, డ్రైవింగ్ చేసేవాడేమో మా తమ్ముడు అనమాట. సో కొంచెం దూరం వచ్చాక మణిపాల్ హాస్పిటల్ అయితే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, హైవేకి డౌన్లో ఉంటుంది అనమాట. సో అక్కడైతే మేము టిఫిన్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్ అయితే. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది, ఇంట్లో తిన్నట్టే ఉంది, హోమ్లీ ఫుడ్ లాగా. సో అక్కడైతే ఫుడ్ తినేసేసి మేము టిఫిన్ అయితే చేసాక ఇలా మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. టీ తాగారు, నేనైతే ఒక్కసారే తాగుతాను డైలీ. సో ఎక్కువైతే నేను తాగలేదు. తర్వాత వారధైతే ఎక్కేసాము, కృష్ణానది బ్రిడ్జ్ అయితే ఎక్కాము. సో నేను వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. మా వాడేమో అరుస్తున్నాడు, మా తమ్ముడు ఏంటో పొద్దాకులు తీస్తూనే ఉంటావు వీడియో అని చెప్పేసి, నీకేమైందిరా అని చెప్పేసి నేనైతే అరుస్తున్నాను. సో వీడియో అయితే ఇలా తీయడం జరిగిందనమాట. ఇది కూడా నేను స్లో మోడ్లోనే పెట్టి తీసాను. ఫాస్ట్ మోడ్లో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, మనకి స్లో మోడ్లో అయితే క్లారిటీ వస్తుంది వీడియో, చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొంతవరకు అయితే స్లో మోడ్లోనే పెట్టాను. మళ్ళీ ఆ తర్వాత ఫాస్ట్ పెట్టాను కొంచెం. మేము విజయవాడ అయితే రీచ్ అయిపోతున్నాము. మాకు టిఫిన్ చేశాక ఒక 10 మినిట్స్ అయితే పట్టింది, కానీ బాబోయ్ విజయవాడలో ట్రాఫిక్ ఉందండి. మేమైతే 7:30 కల్లా 8:30 కల్లా మ్యాక్సిమం ఏలూరులో ఉండాలనుకున్నాము. బట్ కానీ మాకు కుదరలేదన్నమాట. మేము వచ్చేటికే 11:15 అయిపోయింది. సో ఇక్కడ రెడీ చేస్తుంది నేనే అనమాట. చీర అవన్నీ రెడీ చేసి పెడుతున్నాను ప్లేట్లో మా అక్క వాళ్ళకి అందించడానికి. మేమైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం కదా, వీడియో తీద్దామంటే సెట్ అవ్వలేదు మాకు, అందువల్ల ఇంతవరకు తీసాను. తను మా మరదలు అనమాట, అక్కడికి వచ్చింది పెళ్లి కూతురు. తనేమో మా బావగారే అండ్ మా అక్క అనమాట. మా పెద్దనాన్న లేరు, చనిపోయారు. సో అందుకని మా అక్క వాళ్ళే కూర్చోబెట్టింది మా అమ్మ అయితే. మాకేంటంటే ఎంగేజ్మెంట్ లాగా చేసాము, సింపుల్గా ఇంట్లో వరకే చేసాము, హెవీగా అయితే ఏం చేయలేదు. మిగతా కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో సెట్ అవ్వలేదని చెప్తాను కదా. సో ఇంకా ఏమేం జరిగింది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరిగా. ఇంకా ఏంటంటే ఏదైనా సరే ఇంకా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. అలాగే నా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు మీ సపోర్ట్ ఇలానే ఇస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకి నేనైతే తెచ్చి పెడతాను అనమాట. అలాగే నా ఛానల్ ఏమొచ్చేటప్పటికి యోషి వ్లాగ్స్ అండి, అది ఓన్లీ సైడ్ నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ మాత్రం అనుష ఆరోపల్లి 6658 అండి, గుర్తుపెట్టుకోండి ఐడియా అయితే. ఓకే బాయ్.